తాగే 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 నువ్వు మళ్ళీ అడక్కో. ఇప్పుడు అప్పుడే ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు మెయిన్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలంటే ఎంత కష్టం వచ్చిందండి బాబు. మనకి 1 లీటర్ వేసా, ఇంకో లీటర్ అటుకెళ్తా. మనకు చెప్పింది అయితే 3500 కిలోమీటర్లు చెప్పారు, కానీ తిరిగిందేమో 1250 కిలోమీటర్లు తిరిగాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం 20 రోజుల ట్రిప్ అని చెప్పేసి అన్నాను కదండి, దాని గురించి అయితే ముగింపు ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే అది ట్రిప్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎందుకు ఆపేసాం, మనం కిరాయి ఎంత రేటు కట్టాం, మనకి ఎంత మిగిలింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్దామైతే అనుకుంటున్నాను. మరి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అలాగే వీడియో నచ్చితే మటుకి కొంచెం లైక్ అయితే చేయండి. ఇంకా బాగా నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ మనం ఒంగోలు వచ్చాం. ఒంగోలు నుంచి ఏమైంది అంటే, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే మరి చాలా సుఖంగా అయితే గడిచింది నైట్. ఎందుకంటే మనం వ్యాన్లో అయితే ఏం పడుకోలేక రూమ్లో పడుకున్న వల్లనే చాలా బాగా నిద్ర అయితే పట్టింది. మన వ్యాన్ అనుకోండి పక్కన పార్కింగ్ కింద ఉంది, ఇక్కడైతే పెట్టాము. ఇప్పుడు తెలుస్తుంది, లేవలేదు ఇంకానో, లేచిన తర్వాత తెలుస్తుంది ఏమవుతుంది ఏంటి, ఇక్కడ ఉండేదా లేదంటే మనం మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయేదా, దాన్ని బట్టి తెలుస్తుంది. ఒంగోలు వచ్చాం. ఇంకా ఈ ట్రిప్ సెట్ అయ్యేలా లేదు. అక్కడ కూడా అమౌంట్ అడుగుతున్నారు. ఇంక ఎక్కడికక్కడ మనం వ్యాపారం చేసేది ఏముంటుంది, మనం కిరాయికి మళ్ళీ ఇవన్నీ ఎక్కడ స్టాల్ వేసుకోవడానికి డబ్బులు కట్టి అన్నీ చేసేటప్పుడు ఏం మిగలదని చెప్పేసి మనం లోడ్ వేసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుంది. రాత్రి అన్నాను కదండి డౌట్గా ఉంది కొంచెం అని చెప్పేసి, మొత్తానికి అయితే ఇంకా ఎక్కడికక్కడ చేతి అటుకి వెళ్ళిపోతుంది. అదొకటి అంతగా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా పెద్దమని అనుకుంటున్నారు. మనకి 20 రోజులు అన్నారు. 20 రోజులు అన్నారు కాస్త ఈ రోజుతో మన గురువారం నైట్ వచ్చాం. ఈరోజు మళ్ళీ శుక్రవారం, అంటే వారం పైన ఇంకొంచెం 8 రోజులు అవుతుంది. 8 రోజులకి ట్రిప్ అయిపోయింది. మరి ఎంత ఇస్తారో ఏంటో అవన్నీ కూడా చూద్దాం ఉండండి. మరి మీతో పాటు నేను చూస్తాంగా ఎంత ఇస్తారో ఏంటో. మనకు చెప్పింది అయితే 3500 కిలోమీటర్లు చెప్పారు, కానీ తిరిగిందేమో 1250 కిలోమీటర్లు తిరిగాం. తమ్ముడు ఏం చేద్దామన్నా, నేను అన్నాను నాకు ఇబ్బంది ఏం లేదన్నా, నా గురించి మరి మీరు లాస్ పెట్టుకుని పక్కలేదు కావాలి, నేను ఏదైనా చేసుకుంటాను, నాకు కాదా ఊళ్ళోకన్నా వెళ్ళిపోతాను, నాకు ఎక్కడన్నా కేరళ ఉంటే ఇబ్బంది ఏం లేదంటే, సర్లే అయితే మరి నువ్వు 200 కిలోమీటర్లు ఖాళీగా వచ్చావు, ట్రిప్ ఫుల్గా ఉండదేమని చెప్పేసి పర్లేదన్నా, దాని ఏముంది ఇబ్బంది ఏం లేదండి. ఓకే, ఇంకా అక్కడితో డ్రాప్ అయితే అయిపోయాం. అందుకే లోడ్ ఏంటంటే ముస్లిమ్స్ బొర్కాలు అవి ఉంటాయి కదా, లేడీస్ చున్నీలు అలాంటివి, అది నేను వేసుకెళ్ళిన లోడ్ అయితే గట్టిగా అయితే ఒక అరటన్ వస్తుంది. మనం వచ్చిన ప్లేస్ అయితే ఇదేనండి. మామూలుగా అయితే ఇగో ఇక్కడ గవర్నమెంట్ ITI అంటే కాలేజ్, ఆ గ్రౌండ్లో అయితే జరుగుతుంది. కాకపోతే ప్రతిదానికి పర్మిషన్ ఉండాలి, పాస్ ఉండాలని పక్క స్టాల్ వేసుకోవాలంటే. సరే ఇంకన్నీ ఎక్కడ వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి గుర్తుగా అయిపోయారు మా ఊళ్ళో అయితే. ఇది ఎక్కడ వస్తుందే, ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. కాకపోతే ఈ ట్రిప్లో మా వాళ్ళకైతే మరి ఘోరమైన దెబ్బ జరిగింది. ఏంటంటే ఒకటి అనుకున్నారు, ఇక్కడ వేరేలా ఉంది అంతా కూడా, పాసులు కట్టి మరి అవన్నీ డబ్బులు కట్టి అవన్నీ చేసుకుందాం, ఇంకేం ఉండదు కదా అని చెప్పేసి ఆగిపోతున్నారు. ఇంకా మనం అయితే ఇప్పుడు చిలకలూరుపేట దగ్గరలో ఉన్నామండి. మామూలుగా అయితే పైనుంచి వెళ్ళిపోవచ్చు మన గుంటూరు వెళ్ళాలంటే కనుక. ఇప్పుడు మన దాంట్లో ఒక అన్న ఉన్నాడు, అన్నను అయితే చిలకలూరుపేటలో దింపాలి, అందుకోసం అని చెప్పి ఊళ్ళోకి వెళ్ళాలని చెప్పి మనకి కిందకి దిగి ఇలా అయితే వెళ్తున్నామండి. ఇది వరకు ఉండేది కాదు, ఇది రీసెంట్గా అయితే ఓపెనింగ్ అయింది. చిలకలూరుపేటలో ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుందని చెప్పేసి బైపాస్ రోడ్ టైపు సెట్ చేశారు. ఇది మనం వెళ్ళి ఇది వరకు పాత రోడ్ ఇది. చిలకలూరుపేట ఇంకా 6 కిలోమీటర్లు అయితే ఉందండి ఇక్కడ నుంచి. ఆకాశం ఏంటో మబ్బు కింద ఉంది మొత్తం. ఇప్పుడు ఉంటే ఉన్నది, కానీ మా అదృష్టం కొద్ది ఏంటంటే ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వర్షం ఏమి రాలా.
ఒకవేళ వర్షం వచ్చిందంటే ఇంకేం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అన్నీ కూడా చేళ్ళలోనే అట్లనే సర్దేసి పెట్టారు కదా. గట్టిగా వర్షం వచ్చిందనుకో అవి మునిగిపోతాయి, లేదంటే బంద్ అయిపోయింది అనుకో బాళ్ళని చూడరావు మన బళ్ళు. ఇక మళ్ళీ టాటర్లు మాట్లాడుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకదానికి ఒకటి కట్టుకొని రావాలి ట్రైన్ టైపు. అయితే ఇప్పుడు చక్లపాడు ఊళ్ళోకి అయితే వస్తామండి. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్తే ఇంకా అన్న అయితే చెప్పేసి మనం గుంటూరు అయితే వెళ్ళిపోవాలి. చిలకలూరుపేట గడియారం స్తంభం అంట స్ట్రైట్ అన్న. ఇలా అయితే అంత ముందు పొన్నూరు వెళ్ళేటప్పుడు అయితే వచ్చా. మనం అయితే ఇప్పుడు నంబూరు అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ ఈ సామాన్లు అయితే దింపేస్తే ఇంక మన ఊరు అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఈ ట్రిప్ పంపించింది ఎవరో ఏంటో అన్నీ కూడా ఇప్పుడైతే చూపెడతాను. బ్రో అయితే ఫోన్ చేసి ఆల్రెడీ వస్తున్నాడు. ఇక్కడైతే రేపు నుంచి అన్న ఎల్లుండి నుంచా? రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రేపు 3 రోజులు ఉంటుంది. ఇంకా మెయిన్ మనకు ట్రిప్ రావడానికి కారణం అయితే మనోడేనండి. మనోడైతే పర్మించాడు మనకి. ఇప్పుడు ఈ ప్లేస్ దగ్గర నుంచి పక్కనే ఇల్లు అయితేనే ఇంకా తెలిసిన వాళ్ళని పర్మించారు. అయితే అన్లోడ్ చేస్తున్నారు మన బండి. అన్లోడ్ అయ్యేదాకా వెయిటింగ్ ఉంది. నెక్స్ట్ బయలుదేరాలి. సరే బ్రో, అయితే మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం తప్పకుండా. సరే అయితే సరే సరే అయితే వస్తా. సరే సరే అయితే బాయ్. అసలు నిజంగా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లారంటే మనం ఆ విలువ ఎప్పటికైనా నిలబెట్టుకోవాలండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎక్కడికక్కడ మనకు చుట్టాలు వచ్చేస్తుంటాయి. ఇక్కడ నుంచి మనం నంబూరు ఊళ్ళో ఉన్నాం. ఇంకా మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కామంటే టోల్గేట్ కట్టాలి. ఇంకా అలాగే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే టోల్గేట్ కట్టాలి. ఎదరికి వెళ్తే టోల్గేట్ దాటేసి వెళ్ళిపోతాం. ఇంకా ఎదరికి వెళ్ళిపోతామండి. మరి ఏదైనా అదైనప్పుడు ఏమైంది, మనకి కిరాయి డబ్బుల గురించి పక్కన పెట్టండి, ఎక్కువ తక్కువ అది తర్వాత మ్యాటరు. నిజంగా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారండి మనల్ని. నేను ముందైతే భయపడ్డాను, ఫ్యాక్టరీగా చెప్తున్నాను. మన రిలీజన్ కాదు కదా, ఎలా ఉంటారో ఏంటి ఆ ఫుడ్ హ్యాబిట్స్ అవి మనకి సెట్ అవుతుందా లేదా అవి అని అసలు ఎప్పుడు కూడా నాకు అలా అయితే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అయితే సొంత తమ్ముడు ఒక ఫ్రెండ్ ఏదైతే అది ఇంకా అంత బాగా చూసుకున్నారు మనల్ని. అయితే నిజంగా దగ్గరుండి ఫుడ్ అన్నీ కూడా ఏ రోజు కూడా మన రూపాయి కూడా ఇలా ఫుడ్ కానీ ఇది మొత్తం ఈ కిరాయి అంతా కొంచెం పెద్ద ఇదిగా అంత కలలేదు మనకి అని అనుకుంటున్నాను. కానీ ఈలోగా మనకి లక్కీగా ఒక కిరాయి అయితే వచ్చిందండి మన భీమవరానికే. పోలేరు బాబు ఎంతో కొంత కలుగుతామంటే అర్థమే కదా, డీజిల్ కన్నా వచ్చేసింది అనుకున్నా. డీజిల్కి ఏముందిలేండి, మనకు కూడా మిగులుతుంది అనుకోండి. ఇప్పుడైతే బండి రావాలి. బండి వస్తే బండిలో మనకి వేస్తారు లోడు. వేసిన తర్వాత వేసుకొని జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ పొద్దున్న దింపుకొని ఇంకా అలా అయితే ఇంటికి వెళ్దామండి. మరి మన బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 11:30కి ఎట్టిన బండి 3:30 అయిందండి లోడ్ అయ్యేటప్పటికి. 4 గంటలు పట్టేసింది. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అన్నీ తిరిగేటప్పటికి. ఎందుకు లోడ్ ఏంటో చెప్పలేదు కదండి. అదేనండి ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్ళాం. అక్కడైతే మనకి గ్రూప్లో కిరాయి వచ్చింది, చూసుకొని వెళ్ళామండి. ఇంకా ఇక్కడ నుంచి ఇదొక 60, అదొక 90, 57 కిలోమీటర్లు ఉంది. 90 నుంచి 140 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి మనం మన భీమవరానికి. భీమవరానికి అయితే 120 వస్తుంది, మన ఊరు అయితే 140 వస్తుంది. వెళ్తున్నాం. లోడ్ కొంచెం ఎక్కువ అయ్యిందండి. 3 టన్నుల దగ్గరగా ఉంటుంది లోడ్ అయితే కనుక. బండి అయితే అవతల ఉందండి. మొత్తం ఇంచుమించు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు 100 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు. ఒక్క బొంగు తాగల. ఇంక అవతల బాటిల్తో అటుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మంచిది ఆగలేదు, ఆగిపోయింది అనుకో ఇబ్బంది పడతామని చెప్పి 2 లీటర్లు అయితే పట్టుకెళ్తున్నాం. అన్నాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్లు అంట. ఓకేనైతే బా ఎంత కష్టం వచ్చిందండి బాబు మనకి. 1 లీటర్ వేసా, ఇంకో లీటర్ అట్టుకెళ్తున్నాం. ఎందుకన్నా మంచిది, డౌట్ ఉండదు.
బొంక కొంచెం దూరంగా ఉన్నా కానీ ఇంకా పాయింట్ కూడా కొట్టేసుకుంది, సింగిల్ పాయింట్. భయంగా వచ్చా. ఇంచుమించు రెడ్ లైట్ వెళ్ళి 100 కిలోమీటర్లు వచ్చింది. ఏ బొంక చూసినా మన వైపు అసలు అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి, లేదంటే తీస్తున్నారు, కొట్టమంటున్నారు. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఆల్రెడీ 1 లీటర్ వేసాం. ఇంతకీ మ్యాటర్ ఇప్పుడు సెల్ఫ్ అవుతుంది లేదో చూడాలి. కొట్టుకుంది అంటే ఊపుల కింద అయితే ఏం రాలేదులేండి. తాగే నువ్వు మళ్ళీ అడక్కో. ఇప్పుడు అప్పుడేని ఏవతల రోడ్లో బొంకొచ్చేంతవరకు. ఎలా ఉందరో తమ్ముడు? సమ్మగా ఉందా? దాహం తీరిపోద్ది దెబ్బకి. సరే మళ్ళీ ఎదర కొట్టించుకోవచ్చులే. ఇంకా పాయింట్ అయితే కొట్టుకుంటుంది కానండి, డౌట్ ఉండదు. ఇంకా ఎలా లేదని ఇంకా 30 కిలోమీటర్లనే వెళ్తుంది కదా, 15 కిలోమీటర్లనే వెళ్తుంది. సో ఇబ్బంది అయితే ఉండదు. అసలు మంచు చాలా దారుణంగా పడుతుందండి. నెక్స్ట్ ఇంక ఇప్పుడు బొంక ఎక్కడ అయితే అక్కడ వెళ్ళి జాగ్రత్తగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మన మైలేజ్ టెస్ట్ కూడా అయిపోద్ది. దీంతోపాటు మైలేజ్ చెకింగ్ చేసుకుందాం అనుకున్నాక ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 1500 ఒకసారి, ఇప్పుడు 200 ఒకసారి కొట్టించాం. అంటే 1700 ప్లస్ ఫుల్ ట్యాంక్ చేసింది చూసుకోవాలి. మొత్తానికి మనం భీమవరం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంచుమించు 9 రోజుల తర్వాత హోమ్ టౌన్ వచ్చేసాం. మరి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఆవు పులి ఆ టైప్లో ఉందంటే. ఇంకా మనం ఇప్పుడు ఎదర వెళ్తున్నాం, వెనకాల పులి వస్తుంది. వెగేజ్ అప్పుడు దాకా ఆడుతున్నారు కదా అని చెప్పేసి పక్కన ఆపేసాను. కరెక్ట్ టైంకి వాళ్ళు తీసారు కదా అని చెప్పి నేను తీసేటప్పుడు వాళ్ళు బొంకులోకి మానిచ్చారు, నేను వచ్చేసాను. రాయాలి కదా వాళ్ళు వస్తున్నారు, బాగుతున్నాను. అందుకే నేనే ఫాస్ట్గా మొత్తానికి మన ఊరు వచ్చేసామండి బాబు. ఇంకా దింపేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా రెస్ట్ తీసుకున్నాం ఈరోజు అయితే. మరి నైట్ అంతా తోలుతా ఉన్నాగా. ఇంచుమించు మనకు ఒక 80,000 దాకా వస్తాయి కదా ఒక 20 రోజులకి. బాగానే ఉంది, ఇదేదో ట్రిప్ మంచిగా ఉంది అనుకున్నాం. కానీ మనకి 8 రోజులకే ట్రిప్ అయిపోయింది. 8 రోజుల్లో మనం 1250 కిలోమీటర్లు తిరిగాం అంతే. వెళ్ళిన దగ్గరల్లో ఒక 2 రోజులు వెయిటింగ్ ఉండడం, ఇవన్నీ అయ్యేటప్పటికి 1250 కిలోమీటర్లకి మనకి ఇంచుమించు టోల్ గేట్లకి వాటికి 28,000 వచ్చినాయి. ఆ 28,000లో డీజిల్కి మన బండికి మనకి తీసుకోవాలి. ఇంకా 8 రోజులు తిరిగితేనండి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఖాళీగా వస్తున్నాం అనుకునేటప్పటికి విజయవాడ నుంచి అయితే లక్కీగా లోడ్ తగిలింది. ఇంకా అదైతే వేసుకొని వచ్చాం. కొద్దిగా అది సేవ్ చేసింది మన. అదో 3,500. ఈ వీడియో ఏంటంటే డిలే చేశాను, నేను చాలా డిలే చేశాను. ఇంకా మన వీడియోస్ అంత ఏం చూడట్లేదు కదా, అంత ఇంపాక్ట్ ఉండదేమో అనుకున్నాను. కాకపోతే చాలామంది అయితే అడిగారు, ఎప్పుడు వచ్చేసాను, 20 రోజులు ట్రిప్ అన్నాను, అప్పుడు వచ్చేసేంటి అని చాలామంది అడుగుతున్నారు. అయితే బాగానే ఫాలో అవుతున్నారు మన వీడియోస్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకంటూ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దారని చెప్పేసి మరి ఇప్పుడైతే వీడియో అయితే పెడుతున్నానండి. మనకి చెప్పింది అయితే నేను చెప్పిన కిరాయి అయితే వాళ్ళకి కిలోమీటర్కి 24 రూపాయలు ప్లస్ టోల్ గేట్లు ఆలయే. బార్డర్ ట్యాక్స్లు అవి ఉంటాయి, అవి మనయ్యి. ఏంటంటే ఫస్ట్ అవి కూడా ఆలే అన్నాం. ఇంకా కాదుకూడదని బేరం ఆడేటప్పటికి సర్లే నేను బార్డర్ ట్యాక్స్లు నేను చూసుకుంటాను, పోలీసులు అవి కానీ నేను చూసుకుంటాను, టోల్ గేట్లు మీరు పెట్టుకోండి, 24 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అన్నాం. ఓకే అన్నారు. అలా మాట్లాడుకున్నాం. మనకైతే ఈ ట్రిప్లో మిగిలింది ఎలా ఉన్నా మనీ విషయం పక్కకి పెట్టండి. కర్ణాటక చూసాం, అక్కడ బార్డర్ ఎలా ఉంటుంది, ఎలా కట్టాలి ఏంటి అది చూసాం, చూపించాం కూడా. అదొకటి. నెక్స్ట్ ఇలా మీటింగ్లు జరుగుతాయి ముస్లిమ్స్వి, ఇంత జనం వస్తారో ఇలా జరుగుతుంది అని ఇప్పుడు దాకా అయితే నాకు తెలీదు. అదొకటి అయితే చూశాను. నెక్స్ట్ గుంటూరు వెళ్ళినప్పుడల్లా ఇంక మనకు మంచి ఫ్రెండ్స్ అయితే తయారయ్యారు, అంటే పరిచయం అయ్యారు. ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఇంకా కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. వాళ్ళతో అయితే మొత్తం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మనకి. మన ఫ్యామిలీ మెంబర్లా అయితే చూసుకున్నారు మనల్ని. మరి మనం పడుకోవడానికి వాటికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చలికి ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది. దాని తగ్గట్టు మనం స్వెటర్లు అవి తీసుకొని వెళ్ళాలి. ఫుడ్ విషయం వచ్చేటప్పటికి నేను ఆ రోజు నీస్ తిన్నాను, ఈ రోజు నీస్ తిన్నాను, లేదంటే నీస్ తిన్నాను
అన్ని టైప్లో ఉంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూడు మనకి ఎన్వి తప్ప వెజ్ అయితే అసలు దొరకదండి. ఇంకోటి ఏంటంటే అడల్ట్రేషన్ కూడా ఉంటుంది ఎక్కువైతే. మరి ఇంకా అవన్నీ చెక్ చేసుకొని ఇంకా ఇవన్నీ కొంచెం భరించుకొని ఓకే మనం ఉండగలుగుతాం, మన ఫ్యామిలీ కోసం మనం ఏదో కెరీర్ తోలుకోవడానికి వచ్చాం కాబట్టి ఇంకా తప్పదు అని అనుకుని కానిచ్చి సోల్ అయితే వర్కౌట్ అవుతారు, లేదంటే కష్టమైపోద్ది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రిప్ రావడానికి కారణం తేజ అని చెప్పేసి నంబూరు అబ్బాయి ఉన్నాడు, మనోడు నా సబ్స్క్రైబరే. మనోడు ఫోన్ చేసాడు, అన్న ఇలా ట్రిప్ ఉంది వెళ్తావా ఏంటి అని. అదేంటది మీ బళ్ళు ఉన్నాయి కదా మీరు వెళ్ళొచ్చు కదా అంటే, లేదు మా వల్ల అవదా అంత దూరం అయ్యి అనేటప్పటికీ అన్నారా. ఇంకోటి ఏంటంటే అదే నువ్వు వెళ్తే ఇంకో నలుగురికి కూడా చూపెడతావు కదా ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడాను, నువ్వు వెళ్ళానా అని చెప్పేసి అన్నారు. మనోడు మనల్ని అయితే చాలా బాగా నమ్మాడు, సపోర్ట్ చేశాడు. అలాగే వాళ్ళ ఇంటికాడలు కూడా మనల్ని అంతే విధంగా చూసుకున్నారు. సేమ్ తనని ఎలా చూసుకున్నారో మనల్ని అలాగే చూసుకున్నారు. నాకు ఏంటంటే నాకు ఎక్కడ బాగా హ్యాపీనెస్ అనిపించిందంటే ఈ ట్రిప్పులు అన్నీ నేను అనుకున్న దానికన్నా రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్, మంచి మంచి ఫ్యామిలీ మెంబర్స్ అయితే తగిలినారండి మనకి. ఇంకా అయితే అసలు ఆ రోజు అక్కడ ఉండిపోమని భోజనం చేయమని ఇంక సేమ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూసుకుంటారో సేమ్ అలాగే చూసుకున్నారు మనల్ని. అయితేనే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. అదండి మరి 20 రోజుల ట్రిప్పు, కానీ 8 రోజులకే ముగిసిపోయింది అనుకోండి. మరి ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.